నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్. నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మనం రెగ్యులర్గా చెప్పే టాపిక్ కాదు, అంటే లైక్ మనం హెల్త్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తాం కదా. కానీ మనం నా దగ్గరికి చాలామంది బాడీ బిల్డింగ్ గురించి కానీ ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి నా దగ్గర అంటే ఈ స్టెరాయిడ్స్, నేను ఎండోక్రైనాలజిస్ట్ కాబట్టి ఏ హార్మోన్స్ వాడాలి బాడీ బిల్డింగ్ గురించి, స్టెరాయిడ్స్ వాడచ్చా వాడకూడదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, అంటే ముందు బాడీ బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఐ ఆల్వేస్ డోంట్ రికమెండ్. నేనైతే మాత్రం స్టెరాయిడ్స్ కానీ హార్మోన్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ చాలామందికి నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవి ఏవైతే ఉంటాయో దానివల్ల ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కొంచెం యాంగర్ ఇష్యూస్ కానీ, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి రాకుండా వాళ్ళు ఓన్గా 300 mcg 500 mcg అని చెప్పి సైకిల్స్ తీసుకుంటూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి తెలియకుండానే మెల్లగా వాళ్ళ కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం, లేదా సమ్టైమ్స్ హార్ట్ అటాక్స్ వచ్చి అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు యాక్చువల్లీ ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అన్నదైతే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పా కదండి, ఈ స్టెరాయిడ్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇలాంటివన్నీ అయితే ఖచ్చితంగా తీసుకోకూడదు అన్లెస్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్ ఎథ్లెట్ అయినా అవి ఉండాలి, బాడీ బిల్డర్స్ అయినా అయి ఉండాలి. ఇప్పుడు ఎథ్లెట్స్ కానీ బాడీ బిల్డర్స్ కానీ మా దగ్గరికి వచ్చాయి, అంటే నా దగ్గరికి వచ్చి వాళ్ళు కరెక్ట్గా డైట్ అండ్ ఆల్సో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అవన్నీ ఎంత మోతాదులో తీసుకోవాలో అలా తీసుకుంటారు. సో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ మనం డాక్టర్ లేకుండా అవి అస్సలు తీసుకోకూడదు. నేను ఇప్పుడు మీకు ఇంకొన్ని చెప్తా, అంటే ఏవేవి తీసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఇవి ఉంటాయి, ఏవైతే కరెక్ట్గా 6 చెప్తాను. ఇవి అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ని అడగకుండానే తీసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ద బేసిక్ నీడ్ అనమాట, మన బాడీకి బేసిక్ నీడ్స్. అవి మనం తీసుకుంటే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, అంటే అసలు మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే నెంబర్ 1 వే ప్రోటీన్. వే ప్రోటీన్ అనేది చాలా మంచిది. ఇది ప్రీ వర్కౌట్, అంటే వర్కౌట్కి ముందు వే ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఇది మినిమం టు మినిమమ్ మన బాడీ వెయిట్ బట్టి, అంటే మనం ఇప్పుడు 70 kgs అని ఉన్నామనుకోండి, 70 grams ఆఫ్ వే ప్రోటీన్ తీసుకోవాలి. వే ప్రోటీన్లో చాలా ఉన్నాయి, మజిల్ బ్లేజ్ అని, ఆన్ అని, నైట్రోటెక్ అని చెప్పి ఇలా చాలా టైప్స్ ఆఫ్ వే ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ వే ప్రోటీన్స్ ఒక స్కూప్కి 30 grams ఆఫ్ వే ప్రోటీన్ వస్తుందన్నమాట. మనం డైలీ అట్లీస్ట్ ఒక స్కూప్ తీసుకొని మిగతావి ఎగ్స్ కానీ, బ్రోకలీ అలా కొంచెం ప్రోటీనేషియస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇవే మనకి కావాల్సిన, మన బాడీ డిమాండ్, మన బాడీ ఇప్పుడు ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ కావాలి కదా, ఆ ప్రోటీన్కి మనకి రీచ్ అవుతుంది. మినిమం 1 scoop ప్రీ వర్కౌట్, అంటే వర్కౌట్ ముందు ఒక 1 scoop అయినా సరే ఈ వే ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఈ వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈ వే ప్రోటీన్ వల్ల మనకి ఈ మజిల్ ఏదైతే ఉంటుందో అది పంపింగ్ అవుతుంది. మజిల్ పంపింగ్ కానీ, మజిల్ రీకవరీ, అంటే మనం జిమ్ చేసిన వెంటనే మన మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆ డ్యామేజ్ అయిన మజిల్ అనేది తొందరగా రీకవరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ మజిల్ డ్యామేజ్ అయితేనే మనకు కొత్త మజిల్ అనేది వస్తుంది. కొత్త మజిల్ అనేది రావడం వల్ల మనకి ఇప్పుడు ఈ మజిల్ ఏదైతే ఉంటుందో అది పంప్ అవ్వడం మొదలవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వే ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వే ప్రోటీన్ అనేది మన బాడీలో ప్రతి దగ్గర, అంటే ఈ ప్రోటీన్ అనేది మన బాడీ ప్రతి పార్ట్కి ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన బోన్ కానీ, మజిల్ కానీ, స్కిన్కి కానీ అన్నిటి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వే ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇంకోటి బలమైన కండరాలు, అంటే లోపల ఉండే మజిల్ కూడా బలంగా, అంటే కండరాలు అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, నేను 6 చెప్పాను. నేను 6 అనేవి మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా 100% తీసుకోవచ్చు. నెంబర్ 1 వే ప్రోటీన్. అసలు మీరు జిమ్కి వెళ్తున్నా వెళ్ళకపోయినా కొంచెం బాగా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు వే ప్రోటీన్ ఖచ్చితంగా 1 scoop అయినా తీసుకోవాలి. 2 scoops అనేవి మీరు చేసే వర్కౌట్ బట్టి, హెవీ వర్కౌట్ చేస్తే 2 scoops కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 2 వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి, ఇది క్రియాటిన్ అంటాం. ఈ క్రియాటిన్ అనేది మనం రోజువారీగా 3 నుంచి 5 grams క్రియాటిన్ అనేది తీసుకోవాలి. అంటే 1 scoopలో దానిలో ఉంటుంది, మీరు తీసుకునే డబ్బా మీద, క్రియాటిన్ డబ్బా మీద ఉంటుంది అన్నమాట. 1 scoopలో ఎన్ని గ్రామ్స్ ఆఫ్
క్రియాటిన్ వస్తుంది అని. అది 3 నుంచి 5 గ్రామ్స్ ఆఫ్ క్రియాటిన్ అనేది ఉంటుందన్నమాట ఒక స్కూప్లో. సో 3 to 5 గ్రామ్స్ అనే క్రియాటిన్ అనేది మనం తీసుకోవాలి. ఈ క్రియాటిన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్రియాటిన్ వల్ల వెయిట్ తగ్గుతుంది, కానీ కండరాలు అనేవి హైపర్ట్రోఫీ అంటే కండరాలు పెరుగుతాయి, అంటే మజిల్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. బట్ మన బాడీలో ఏటీపీ ప్రొడక్షన్ అంటే మన మజిల్కి కావాల్సిన ఏటీపీ అనేది ప్రొడక్ట్ అవుతుంది. దానివల్ల మనకి స్టామినా పెరుగుతుంది. అండ్ వెయిట్ లిఫ్టింగ్, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ క్రియాటిన్ అనేది తీసుకోవాలి. ఇదే కాకుండా మినిమం ఈ క్రియాటిన్ తీసుకునేటప్పుడు ఒక ఇండికేషన్ అంటే ఖచ్చితంగా మినిమం 3 నుంచి 4 లీటర్ల ఆఫ్ వాటర్ తీసుకోవాలి, లేదంటే డీహైడ్రేట్ అయిపోతాం. బాడీ అంతా కొంచెం డీహైడ్రేట్, గొంతు ఎండుకుపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నుంచి 4 లీటర్ల ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మినిమం అంటే మీరు వే ప్రోటీన్ అనేది రెగ్యులర్గా ప్రతిరోజు తీసుకోవాలి. క్రియాటిన్ అనేది మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు, లేదు అంటే ఒక 3 months సైకిల్ వాడి ఆపేసి మళ్ళీ 6 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 3 months సైకిల్, మళ్ళీ 6 months గ్యాప్ ఇచ్చి ఇంకో 3 months సైకిల్, అలా కూడా క్రియాటిన్ అనేది తీసుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ సెకండ్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ వన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. విటమిన్ D3 అని చెప్పి మనం ఏ జనరల్ మెడికల్ స్టోర్కి వెళ్ళి అడిగినా ఇచ్చేస్తారు. దీనికి ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఈ విటమిన్ D3 అనేది లైక్ ఇది వీక్లీ వన్స్ తీసుకోవాలి. ఈ విటమిన్ D3 అనేది మన బాడీలో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ అనే మినరల్స్ ఏవైతే ఉంటాయో మన ఎముకలు ఏవైతే ఉంటాయో దానికి మెయిన్గా ఇవి ఇంపార్టెంట్. ఇవి అబ్జర్ప్షన్స్ అనే దానికి ఇది ఉపయోగపడుతుంది ఈ విటమిన్ D3 అనేది. ఈ విటమిన్ D3 వల్ల బోన్స్ అనేవి అంటే మన బాడీలో ఉన్న ప్రతి బోన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఈ విటమిన్ D3 అనేది ఖచ్చితంగా మన ఇండియాలో 60% అంటే మెయిన్గా మహిళల్లో అయితే 70-80% మందికి విటమిన్ D3 అనేది లో ఉంటుంది. మగవాళ్ళు ఒక 60% మందికి విటమిన్ D3 అనేది తక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సప్లిమెంట్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీరు తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకోటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, దీన్నే ఫిష్ ఆయిల్ అని అంటాం. ఇది హెల్తీ సప్లిమెంట్, లైక్ ప్రెగ్నెన్సీలో కూడా వాడతాం అనమాట. ఇది ఎనీ టైం, ఏ టైం అయినా తీసుకోవచ్చు, మార్నింగ్ కానీ నైట్ టైం కానీ 1 time తీసుకోవాలి. ఇది న్యాచురల్గా మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ అది సరిపోదు కాబట్టి మనం బయట నుంచి యాజ్ ఎ సప్లిమెంట్ తీసుకోవాలి. అండ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన స్కిన్కి కానీ హార్ట్కి కానీ ఇట్స్ ఏ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే మన సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ బాడీలో వాపు కణాలు అనేది తగ్గిస్తుంది. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వల్ల స్కిన్, బోన్ అండ్ ఈ కండరాలు అనేవి కరెక్ట్గా మంచిగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి ఈ సెల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో రీజ్యూమినేట్ అంటే కొత్త సెల్స్ ప్రొడక్షన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదే కాకుండా ద నెంబర్ 5, ఇప్పుడు 4 అయ్యాయి కదా, 5th one ఏంటి అంటే ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి. అంటే నాట్ ఓన్లీ మెడికల్, అశ్వగంధ అంటాం. ఇది మన ఇండియాలో దొరికే ఒక ప్లాంట్ నుంచి తయారవుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అశ్వగంధ నైట్ టైం వేసుకోవాలి. ఇది స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పెంచడానికి కానీ, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. ఇంకోటి నిద్ర మంచిగా నిద్రపోవడానికి కానీ, స్ట్రెస్ తగ్గించడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. ఈ విటమిన్ C ఎలాగనో ఇది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్. అండ్ మజిల్ రీజ్యూనేషన్, అంటే ఇప్పుడు మనం జిమ్ చేసేటప్పుడు మజిల్స్ ఏవైతే టేర్ అవుతాయో అవి ఖచ్చితంగా అందరికీ టేర్ అయ్యి మెల్లగా హీల్ అవుతాయి. సో మనకి ఈ ప్రోడక్ట్ అనేది మనకి మజిల్ రీజ్యూనేషన్, అంటే మజిల్ అనేది ఆ టేర్ అయిన మజిల్ ఏదైతే ఉంటుందో తొందరగా రీకవరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి నెంబర్ 6 BCAA అంటాం. దీన్ని అమైనో యాసిడ్స్ అంటాం. ఇది మినిమం 5 to 20 grams మనం ఒక రోజుకి తీసుకోవచ్చు అండి. ఈ BCAA అనేది ఏంటంటే ఐసోలీసిన్, లూసిన్, వాలిన్ అలా దీనిలో మనకి చాలా ఉంటాయి అన్నమాట. బేసిక్ అమైనో యాసిడ్స్ అంటాం BCAA. ఇవి కూడా మనకి ఖచ్చితంగా మనకి ఎనర్జీ ప్రొడక్షన్, బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్ కానీ, స్టామినా కానీ, ప్రోటీన్, మన బాడీలో ప్రోటీన్ ప్రొడక్షన్ కానీ, లేదా డ్యామేజ్డ్ మజిల్ ఏదైతే ఉంటుందో అది రీకవరీ అవ్వడానికి, లేదా మజిల్స్ మనం ఇలా కొడుతున్నప్పుడు పంపింగ్ కానీ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 6 ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. జిమ్కి వెళ్ళి మనం ఎంత
వెయిట్స్ లిఫ్ట్ చేసిన మజిల్ రావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తారు. ఎందుకంటే ప్రాపర్ సప్లిమెంటేషన్ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు, ప్రాపర్ వాళ్ళకి వర్కౌట్ ప్రొసీజర్ తెలియక కూడా ఈ బాడీ బిల్డింగ్ అనేది అవ్వదు. కరెక్ట్గా మనం ఫాలో అయితే 3 monthsలో కంప్లీట్ బాడీ బిల్డ్ చేయొచ్చు అండి విత్ దీస్ మినరల్స్. ఈ 6 ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకొని మనం 3 to 6 monthsలో మనకు కంప్లీట్ బాడీ బిల్డింగ్ అవుతుందండి. థ్యాంక్ యూ.